సింహరాశి వారి జీవితంలో జరగబోయే అతిపెద్ద మలుపు గురించి తెలుసుకుందాము. సింహరాశి వారు మరో 2 రోజులలో మీ జీవితంలోని అతిపెద్ద రహస్యం బయటపడుతుంది. మీరు ఎంత బిజీగా ఉన్నా ఈ వీడియో వెంటనే చూడండి, లేదంటే చాలా నష్టపోతారు. ఇప్పుడు ఈ క్షణం సింహరాశి వారి జీవితంలో చాలా కీలకమైనదిగా మారుతోంది. విశ్వంలో కొన్ని అరుదైన మార్పులు సంభవిస్తూ ఉన్నాయి. ఆ మార్పుల ప్రభావం నేరుగా మీ రాశిపై పడబోతోంది. మరో 2 రోజుల్లో, అంటే కేవలం 48 గంటల్లో మీ జీవితాన్ని మలుపు తిప్పే ఒక పెద్ద రహస్యం మీ ముందుకు రాబోతోంది. ఇది ఎలాంటి రహస్యం? ఇది మీ డబ్బుకు సంబంధించినదా, మీ ఆరోగ్యానికి సంబంధించినదా, లేక మీ బంధాలకు సంబంధించినదా? ఈ రహస్యం బయటపడిన తర్వాత మీ జీవితం ఖచ్చితంగా మునుపటిలా ఉండదు. కొందరికి ఇది ఆనందాన్ని, మరికొందరికి ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. కానీ ఒకటి మాత్రం నిజం, జరగబోయేది తెలిస్తే మీరు ఆశ్చర్యపోవటం ఖాయం. ఆ రహస్యం ఏమిటో తెలుసుకునే ముందు అసలు సింహరాశి వారి తత్వం ఏమిటి? వారి బలాలు, బలహీనతలు ఏమిటి? వారిని అర్థం చేసుకోవటం ఎందుకంత కష్టం? ఈ విషయాలన్నీ మనం వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, మకా నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, పూర్వ ఫాల్గుని 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తర ఫాల్గుని 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశి వారికి చెందుతారు. సింహరాశికి అధిపతి సూర్యుడు. సింహం జంతు సామ్రాజ్యానికి రాజు. అరణ్య పర్వత శిఖరం అందు నిలబడి గర్జించే సింహం ఈ రాశికి చిహ్నముగా శాస్త్రములలో కీర్తింపబడుతుంది. అందువలన ఈ రాశివారు పర్వత ప్రాంతమునందు తిరుగుటకు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. సింహరాశి వారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఎందుకనగా సింహం కూడా జంతు సామ్రాజ్యానికి రాజు. మరి రాజు ఎలా ఉంటాడు? నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటాడు. సింహరాశి నందు జన్మించిన వారు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశం కలదు. ఏ రంగంలోనైనా వీరు నాయకులుగానే ఉంటారు. అందువలన వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అలవడతాయి. ఏ విషయమైనా ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు. అలాంటి ఆలోచనలు వీళ్ళల్లో ఉంటాయి. ఎవరితోనైనా సరే వీళ్ళు కలిసిపోతారు. ఎక్కువ ఆత్మ అభిమానాన్ని కలిగి ఉంటారు. సింహరాశి వారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయపాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఎంత ఉన్నత స్థితి సాధించినా మరింత పురోగతి సాధించాలన్న తపనతో నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. అభివృద్ధి సాధించాలనే తపన సుఖ జీవితానికి దూరం చేస్తుంది. వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరు గడిస్తారు. సింహరాశికి చెందిన వారు సన్నిహితులు, బంధువులు, రక్త సంబంధికులు, స్త్రీల వలన అధికముగా నష్టపోతారు. ఉద్యోగుల పట్ల, వారి విధుల పట్ల వీరికి ఉన్న స్పష్టమైన అవగాహన వీరికి మేలు చేస్తుంది. కొనుగోలు చేసిన ఆస్తులలో చిక్కులు ఎదురవుతాయి. సింహరాశి వారు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేరు. సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు. వీళ్లకు ఏ పని అప్పగించినా చాకచక్యంతో, తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. వీరికి ఎక్కువగా లౌక్యం ఉంటుంది. ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు. సింహరాశి వారు ఎన్నడూ ఓటమిని అంగీకరించరు. అలాగే ఏ విషయంలో అయినా సరే నిరాశ చెందరు. ఎప్పుడూ విజయపదంలో నడవడానికి ఇష్టపడతారు. సింహరాశి వారికి శారీరక బలంతో పాటుగా మనోబలం కూడా ఎక్కువగా ఉంటుంది. అందువలన వీరికి కోపము ఎక్కువగా వస్తూ ఉంటుంది. తన కోపమే తన శత్రువు అనే సామెత వీరికి బాగా సరిపోతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు విద్యలో మంచి ప్రావీణ్యం ఉంటుంది. ఈ రాశిలో పుట్టిన స్త్రీలకు తమ సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టుట, వారిని చదువులో తీర్చిదిద్దుట వెన్నతో పెట్టిన విద్య. సింహరాశి వారికి వైద్య వృత్తికి సంబంధించిన అన్ని శాఖలు అనుకూలము అవుతాయి. సింహరాశి వారు ఉద్యోగముల కన్నా వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. సింహరాశి వారికి రవి, కుజ, రాహు, గురు మహర్దశలు యోగిస్తాయి. దశ కూడా బాగానే ఉంటుంది. స్నేహితులు మరిచిపోలేని సహాయాలు చేస్తారు. వీరు మొదటి నుంచి కష్టపడే తత్వం కలవారు కావటంతో సుఖాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి. అలాగే పెట్టుబడి, వ్యాపారం విషయంలో 1-2 సార్లు ఆలోచించి అడుగు వేస్తారు. దీనివల్ల వీరికి ఆర్థికంగా లాభాలు కురిపిస్తాయి. ఆత్మవిశ్వాసం అధికం. ఎంతటి పనినైనా సాధించుకోగల విశ్వాసం వీరు సొంతం.
వీరు సహజంగా అందరితో కలిసిపోయే తత్వం కలవారు కావటం వల్ల కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల దగ్గర వీరి చెప్పిన విషయాన్ని వీరు పాటించడానికి ముందుకు వస్తారు. వీరికి ప్రేమంటే ప్రాణం. ప్రేమను ఆస్వాదించడానికి ఏమి చేయడానికైనా సరే వెనుకాడరు. వీరు ఇనుము, సిమెంట్ రంగాల్లో రాణిస్తారు. వీరు ఏ వ్యాపారాన్ని ప్రారంభించినా తిరుగుండదు. అలాగని ఒక్కొక్కసారి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. వ్యాపారంలో కొత్త విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి అధికంగా ఉంటుంది. వీరు సాంకేతిక విద్యలో రాణిస్తారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లేందుకు చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. ఏది ఏమైనప్పటికీ వీరికి విద్యపై ఎనలేని మమకారం. వీరు ఎప్పుడూ పిల్లాపాపలతో పాటుగా కుటుంబంలోని వారితో కలిసి ఒకే ఇంటిలో జీవించాలని ఆశిస్తారు. బంధువుల పిల్లలను కూడా తమ పిల్లల వలె భావించటం వల్ల వారికి వీరిపై ప్రత్యేక అనుబంధం ఉంటుంది. ప్రేమంటే వీరికి ప్రాణం. సింహరాశి పురుషులకు ఒక ఆదర్శవంతమైన స్త్రీని వివాహమాడి ఆమెను ప్రేమ దేవతలాగా ఆరాధించవలననే ఆదర్శం ఉంటుంది. అయితే వీరికి ఆశాభంగము కలగవచ్చు. సింహరాశి వారికి స్త్రీ జనాకర్షణ ఎక్కువగా ఉంటుంది. సింహరాశి యందు జన్మించిన స్త్రీలు కూడా నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. సింహరాశిలో జన్మించిన స్త్రీలు చూడ్డానికి అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. గుండ్రని ముఖం, విలాసమైన కళ్ళు, చక్కని ముఖ వర్చస్సు, నల్లని జుట్టు కలిగి వీరు చూపు ఆకర్షణీయంగా ఉంటుంది. ప్రత్యేకంగా వీరి కళ్ళు చాలా స్పెషల్గా ఉంటాయి. అలాగే వీరి డ్రెస్సింగ్ స్టైల్, హెయిర్ స్టైల్ చాలా బాగుంటుంది. ప్రతిదీ నెంబర్ 1గానే ఉండాలనుకుంటారు. సింహరాశి స్త్రీలకు నచ్చనివి ఏమిటి అంటే మోసం చేయుట, నమ్మించి నట్టేట ముంచుట, కపట ప్రేమ చూపించటం సింహరాశిలో జన్మించిన స్త్రీలకు నచ్చవు. అలాగే సింహరాశిలో జన్మించిన స్త్రీలు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయపాలనకు అధిక ప్రాధాన్యతను ఇస్తారు. ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం. ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. మరో 2 రోజులలో అంటే రాబోయే 48 గంటల్లో ఈ రాశివారి జీవితంలో ఒక పెద్ద రహస్యం బయటపడుతోంది. అది ఎలాంటి రహస్యం అంటే దాని గురించి తెలిస్తే మీరు ఒంటరిగా నివ్వెరపోతారు. ఆశ్చర్యంతో పాటు ఒక రకమైన దిగ్భ్రాంతికి గురి అవుతూ ఉంటారు. అసలు జరిగేది తెలిస్తే ఎందుకు అంతలా ఆశ్చర్యపోతారు? దీని వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి? వివరంగా తెలుసుకుందాం. రాబోయే ఈ 2 రోజుల్లో అంటే ఈ 48 గంటల సమయంలో ఆకాశంలో గ్రహాల సమాచారం చాలా ప్రత్యేకంగా, అపూర్వంగా ఉండబోతుంది. కొన్ని ముఖ్యమైన శక్తివంతమైన గ్రహాల కలయిక వల్ల, వాటి పరస్పర దృష్టి వల్ల ఒక అరుదైన బలమైన శక్తి క్షేత్రం భూమి చుట్టూ ఏర్పడుతుంది. ఈ విశ్వశక్తి యొక్క ప్రభావం ప్రతి ఒక్కరి మీద ఉన్నప్పటికీ ప్రత్యేకంగా మీ రాశి వారిపై, మీ మానసిక స్థితిపై చాలా బలంగా ఉండబోతోంది. ఈ శక్తి క్షేత్రం ప్రభావం నేరుగా మీ అంతరంగాన్ని, మీ ఆత్మను తాకబోతోంది. ఇక్కడ బయటపడే రహస్యం అంటే ఎవరో అపరిచితులు వచ్చి మీ చెవిలో ఏదో చెప్పటం కాదు, లేదా మీరు పేపర్లో చదివి తెలుసుకునే వార్త కాదు. ఈ రహస్యం ఎక్కడి నుంచో రాదు. ఇది మీ లోపల నుంచే, మీ అంతరాత్మ నుంచే ఉవ్వెత్తున బయటకు వస్తుంది. ఇది ఒక రకమైన ఆత్మ విమర్శ, ఒక అద్భుతమైన స్వీయ జ్ఞానోదయం, ఒక కొత్త వెలుగు మీ ఆలోచనల్లో ప్రసరింపబోతోంది. మీరు నివ్వెరపోతారు అని ఎందుకు బలంగా చెప్తున్నానంటే, ఇన్నాళ్ళు మీరు దేని గురించి అయితే తీవ్రంగా బాధపడుతున్నారో, ఏ సమస్యకు అయితే అసలు పరిష్కారమే దొరకటం లేదని రాత్రులు కూడా నిద్రపట్టక మదనపడుతూ ఉన్నారో, ఏ విషయంలో అయితే ఇక దారి మూసుకుపోయింది, నా జీవితం ఇంతే అని నిరాశపడిపోతూ ఉన్నారో, ఆ సమస్యకు అసలైన సమాధానం, ఆ తాళం చెవి మీ దగ్గరే ఉందని, మీలోనే ఉందని మీకు చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. ఇన్నాళ్ళు మీరు ఒక తలుపు గట్టిగా మూసుకుపోయిందని, ఆ తలుపు ముందే నిలబడి ఏడుస్తూ ఉండిపోయారు. కానీ ఆ తలుపుకు తాళం చెవి మీ జేబులోనే ఉందని మీకు ఈ 2 రోజుల్లో అర్థం కాబోతోంది. ఈ నిజాన్ని, ఈ సత్యాన్ని మీరు తెలుసుకున్నప్పుడు మీరు మొదట ఆశ్చర్యపోతారు. అయ్యో, ఇంత సులభమైన విషయానికి నేను ఇన్నాళ్ళు ఇంత బాధపడ్డానా? ఇంత చిన్న పరిష్కారాన్ని నేను ఎందుకు చూడలేకపోయాను అని మీ మీదే మీకు ఆశ్చర్యం వేస్తుంది. అదే సమయంలో ఇన్నాళ్ళు పడ్డ బాధ గుర్తొచ్చి కొంచెం బాధ కూడా కలుగుతుంది. వివరంగా చెప్పాలంటే ఈ 48 గంటల్లో బయటపడే రహస్యాలలో మొదటిది మీ మానవ సంబంధాలకు సంబంధించింది. మీ జీవితంలో మీరు ప్రాణంగా నమ్మిన ఒక వ్యక్తి
అది మీ ప్రాణ స్నేహితుడు కావచ్చు, మీరు ఎంతగానో ప్రేమించే బంధువు కావచ్చు, లేదా మీ ఆఫీసులో మీరు అన్ని విషయాలు పంచుకునే మీ సహోద్యోగి కావచ్చు. వారి అసలు స్వరూపం, వారి నిజమైన నైజం మీకు తెలియజేయబోతోంది. ఇన్నాళ్ళు వారు మీ ముందు ఒకలా నటిస్తూ మీ మంచి కోరుకున్నట్లే మాట్లాడుతూ మీ వెనుక మాత్రం మీ గురించి పూర్తిగా భిన్నంగా తప్పుగా ప్రవర్తిస్తున్నారన్న కఠినమైన నిజం మీకు చాలా స్పష్టమైన ఆధారాలతో సహా తెలియవస్తుంది. బహుశా వారు మీ గురించి ఇతరులతో అంటున్న మాటలు మీరే స్వయంగా వినవచ్చు, లేదా వారు మీకు వ్యతిరేకంగా చేస్తున్న పనులకు సంబంధించిన ఆధారాలు మీ కంటపడవచ్చు. ఈ నిజం తెలిసిన మొదట మీకు గుండె పగిలినంత బాధ కలుగుతుంది. వీరినైనా నేను ఇంతకాలం నమ్మినాను అని తీవ్రమైన మనస్తాపానికి గురి అవుతారు. కానీ ఆ మొదటి దిగ్భ్రాంతి, ఆ బాధ నుండి కొద్ది క్షణాల్లోనే, కొద్ది గంటల్లోనే మీరు తేరుకుంటారు. అప్పుడు మీకు అమ్మయ్య, ఇప్పటికైనా నిజం తెలిసింది. దేవుడు నన్ను ఒక పెద్ద మోసం నుండి, ప్రమాదం నుండి కాపాడాడు, మంచిదే అయ్యింది అనే ఒక పెద్ద దిగ్భ్రాంతి నుండి తేరుకున్న విచిత్రమైన ప్రశాంతత, ఒక రకమైన ధైర్యం మీకు కలుగుతుంది. ఇన్నాళ్ళు మీ చుట్టూ ఉన్న ఒక విషపు నాగును గుర్తించిన భావన కలుగుతుంది. ఇది ఆ విశ్వం మీకు చెప్పిన మొదటి రహస్యం. ఇది మిమ్మల్ని బలహీనపరచడానికి కాదు, మిమ్మల్ని మరింత బలంగా, తెలివిగా మార్చడానికి జరుగుతున్న ఒక శుద్ధి ప్రక్రియ. ఇక్కడ బయటపడే రెండవ ముఖ్యమైన రహస్యం మీ వృత్తికి, మీ పనికి, మీ డబ్బుకు సంబంధించింది. మీరు చాలా కాలంగా ఒక ముఖ్యమైన పని కోసం ప్రయత్నిస్తున్నారు. అది కొత్త ఉద్యోగం కావచ్చు, వ్యాపారంలో ఒక పెద్ద ఒప్పందం కావచ్చు, లేదా సొంతంగా ఏదైనా ప్రారంభించాలనే ఆలోచన కావచ్చు. కానీ మీరు ఎంత కష్టపడినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ పని మాత్రం ఎందుకో ఒక్క అడుగు కూడా ముందుకు కదలటం లేదు. దీంతో మీకు మీ మీదే అనుమానం మొదలై, బహుశా నాలో ప్రతిభలో లోపం ఉందేమో, నాకు అదృష్టం లేదేమో, నేను దేనికి పనికిరానేమో అని మిమ్మల్ని మీరు తక్కువ చేసుకొని ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి ఉండవచ్చు. కానీ ఈ 48 గంటల్లో ఆ గ్రహశక్తి ప్రభావం వల్ల మీ ఆలోచన విధానంలో ఒక అద్భుతమైన మార్పు రాబోతుంది. అసలు సమస్య మీ ప్రతిభలో లేదని, మీ కష్టంలో లోపం లేదని, మీరు ఎంచుకున్న మార్గంలో, మీరు పనిచేస్తున్న పద్ధతిలో లోపం ఉందని మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మీరు చేస్తున్న పనిని కాస్త భిన్నంగా, కొంచెం కొత్తగా, మీ ఈ రాశి సహజతత్వానికి తగ్గట్టుగా ఉంటే, మీలో దాగి ఉన్న సృజనాత్మకతను జోడించి చేస్తే ఎంత పెద్ద విజయం సాధించవచ్చో మీకు ఒక మెరుపులాంటి ఆలోచన తడుతుంది. ఆ ఆలోచన వచ్చిన మరుక్షణం ఇన్నాళ్ళు మీలో పేరుకుపోయిన స్తబ్దత, నిరాశ మొత్తం తొలగిపోయి మీ ఒంట్లోకి ఎవరో కొత్త శక్తిని పంపినట్లుగా అంతులేని ఉత్సాహము, ధైర్యము వస్తుంది. అవును, ఇలా కూడా చేయవచ్చు. ఈ చిన్న ఆలోచన నాకు ఇన్నాళ్ళు ఎందుకు రాలేదు, ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది అని మీకే మీ మీద ఆశ్చర్యం వేస్తుంది. ఆ ఒక్క ఆలోచన మీ జీవితాన్ని మలుపు తిప్పబోతుంది. ఇది కూడా ఆ విశ్వం మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసే ఒక గొప్ప రహస్యమే. ఇన్నాళ్ళు మీరు తప్పు దిశలో ప్రయాణిస్తూ అలసిపోయారు. ఇప్పుడు సరైన దారి మీ కళ్ళ ముందు కనబడుతోంది. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది, మూడవది, చివరిది అయిన రహస్యం మీ గురించి మీకు తెలియటమే. అవును, మీ గురించి మీకే తెలియని ఒక కొత్త కోణం మీకు అర్థం కాబోతోంది. ఈ రాశి వారు ఎప్పుడు ఇతరుల కోసం, కుటుంబం కోసం, సమాజం కోసం, స్నేహితుల కోసం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అందరూ బాగుండాలి, అందరినీ సంతోషపెట్టాలి అనే తపనలో పడిపోతారు. ఈ క్రమంలో మిమ్మల్ని మీరు, మీ సొంత ఆరోగ్యాన్ని, మీ మానసిక ప్రశాంతతను పూర్తిగా నిర్లక్ష్యం చేసుకుంటూ ఉంటారు. మీ సంతోషం ఏమిటి, మీ మనసుకు ఏం కావాలి, మీ శరీరానికి ఏం అవసరం అని మిమ్మల్ని మీరు ఎప్పుడూ ప్రశ్నించుకోరు. ఇతరుల ఆనందంలో మీ ఆనందాన్ని వెతుక్కుంటూ మీ అసలు స్వరూపాన్నే మీరు మర్చిపోతూ ఉంటారు. కానీ ఈ 2 రోజుల్లో, ఈ 48 గంటల్లో ఒక చిన్న సంఘటన వల్ల, అది మీ ఆరోగ్యం కొంచెం దెబ్బతినటం కావచ్చు, లేదా మీరు ఎవరి కోసమైతే ఎంత త్యాగం చేశారో వారి నుండే ఒక మాట పడటం వల్ల మీ మానసిక ప్రశాంతత తీవ్రంగా దెబ్బతినే పరిస్థితి వచ్చినప్పుడు మీలో ఒక బలమైన ప్రశ్న ఉదయిస్తుంది. నా గురించి నేను పట్టించుకోకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు? అందరి కోసం నేను కష్టపడితే నా కోసం ఎవరున్నారు? నేను ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటేనే కదా నలుగురికి సహాయం చేయగలను అనే ఒక బలమైన ఆత్మ విమర్శ మొదలవుతుంది. ఆ క్షణం నుండి మీరు స్వీయ ప్రేమకు, అంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడానికి, మీకు మీరు విలువ ఇచ్చుకోవడానికి
ప్రాధాన్యత ఇవ్వటం ప్రారంభిస్తారు. ఇది స్వార్థం కాదు, ఇది ఆత్మగౌరవం. ఇతరులకు సహాయం చేస్తూనే మీ ఆనందాన్ని, మీ ఆరోగ్యాన్ని, మీ సమయాన్ని కాపాడుకోవటం ఎంత ముఖ్యమో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ కొత్త మార్పు మీలో వచ్చిన ఈ ధైర్యం మీ చుట్టూ ఉన్నవారికి, ముఖ్యంగా మీ నుంచి ఎప్పుడూ లబ్ధి పొందిన వారికి ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎప్పుడూ అందరి కోసం అందుబాటులో ఉండే మీరు, మీకోసం మీరు సమయం కేటాయించుకోవటం, కొన్నిసార్లు లేదు, కుదరదు అని చెప్పటం వారు జీర్ణించుకోలేకపోవచ్చు. కానీ ఈ రహస్యం తెలుసుకోవటం, ఈ మార్పు రావటం మీ భవిష్యత్తుకు చాలా అవసరం. కాబట్టి రాబోయే ఈ 2 రోజులు, ఈ 48 గంటలు చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండండి. మీ మనసు చెప్పేది వినండి. అనవసరమైన గొడవలకు పోకండి. ఎక్కువగా మాట్లాడకండి. ఎక్కువగా వినడానికి ప్రయత్నించండి. మీ అంతరాత్మ మీకు ఏదో చెప్పడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దానిని వినడానికి ప్రయత్నించండి. వీలైతే ఒంటరిగా కాసేపు ధ్యానం చేయండి. లేదా మీకు నచ్చిన ప్రశాంతమైన ప్రదేశంలో, గుడిలో కానీ, పార్కులో కానీ, మీ ఇంట్లోనే బాల్కనీలో కానీ ప్రశాంతంగా కూర్చోండి. బయటి శబ్దాలను కాకుండా మీ లోపలి గొంతును వినండి. సమాధానాలు వాటంతటా అవే మీ వద్దకు వస్తాయి. ఈ విశ్వం మీకు అందించబోతున్న ఈ అమూల్యమైన రహస్యాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ఇది మీ జీవితంలో ఒక కొత్త అద్భుతమైన అధ్యయనానికి నాంది పలుకుతుంది. మీ పాత సమస్యలకు ఇది ఒక ముగింపు. మీ కొత్త జీవితానికి ఇది ఒక ఆరంభం. ఓ